जी आप बोलिए, जगन को बेल आ गया ना, आपका कैसे देख रहे हैं? आज जगन को बेल आना हमारे पूरे రాష్ట్రం के अंदर 8 కోట్ల జనాభాకి చాలా పండగ రోజులాగా నెలకొంది. ఇక్కడ మనమందరం ముస్లింస్ హిందూస్ అందరు కలిసి ఇవాళ పండగ రోజులాగా మేము భావిస్తున్నాము. నేను ఒంగోలు నుంచి వచ్చానండి. ఇవాళ ప్రార్థన చేసి ఇవాళ ఎట్టాగైనా జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చిందని నేను అనుకుని ఇక్కడికి వచ్చాను. అట్టాగే బెయిల్ వచ్చిందండి. నాకు చాలా సంతోషంగా ఉంది. యావత్ దేశం మన ఆంధ్ర తెలంగాణ ఇద్దరికి ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టి ఏదో మన రాష్ట్రాన్ని చేయాలని ఏందో కుట్రలు పన్ని 2 ముక్కలు చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన ప్రేమ 2 పక్కల తెలంగాణలో కూడా ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వస్తున్నారనగా మన రాష్ట్రంలో పండగలా కొనుక్కున్నందుకు మన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నేను అందరినీ కోరుతున్నానండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జగన్ జైలు విషయాన్ని బెయిల్ విషయాన్ని మీరు ఎలా అర్థం? కాన్స్టిట్యూన్సీ తెలంగాణ వాదిగా జగన్ అన్న అభిమానంగా చాలా మందిగా మేము ఎన్ని రోజులు 16 నెలల సంది ఇంట్లో కుమిలిపోయి ఉన్నాము. జగన్ అన్న ఎప్పుడు బయటకు వస్తాడు, సుఖమైన జగన్ అన్న బయటకు వస్తేనే మంచి రాజ్యం వస్తుందని మేము ఇంత ఖుషిగా చేస్తున్నాము. తెలంగాణలో మేము అంతా జగన్ అన్నకు ఫుల్ సపోర్ట్ ఉంది. రాజశేఖర రెడ్డి అభిమానాలము జగన్ అన్న అంత పానంగా చూస్తాం మేము. జగన్ అన్న మాకు ఇంత బెయిల్ వచ్చిన న్యాయమే గెలిచింది. కానీ చంద్రబాబు నాయుడు ఇంత మట్టుకు ఇంత కుట్రలు అన్నా ఏం చేసినా చంద్రబాబు నాయుడుది ఏం నడవలేదు. న్యాయమే జగన్ అన్న బయటకు వస్తున్నాను కదా. చూస్తున్నాం ఇక్కడ చెంచల్ కూడా దగ్గర ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా ఎమోషన్స్ లో ఉన్నటువంటి అభిమానులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు, హైదరాబాద్ అలాగే ఒంగోలు లాంటి సుదూర ప్రాంతాల నుంచి ఇప్పటికే ఈ ఉదయం కొంతమంది ప్రార్థనలు చేసి జైలు దగ్గరికి వచ్చాము. ఈ రోజు బెయిల్ వస్తుందని మేము ఆశించాము. ఆ దేవుడు జగన్ తో ఉన్నాడు, మాతో ఉన్నాడని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా జైలు దగ్గర ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తిగా ఇక్కడికి పెద్ద సంఖ్యలో ఇప్పుడిప్పుడే కార్యకర్తలతో పాటు వైఎస్ అభిమానులు, స్థానికులు చేరుకుని ఆసక్తిగా జగన్ గురించి ఎంక్వైరీ చేయడం, జగన్ ఎప్పుడు జైలు నుంచి బయటకు వస్తారన్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్నపిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో వస్తున్నారు. ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుని పోలీసులు కూడా భద్రత కల్పిస్తున్నారు. చెంచల్ కూడా పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఉన్నటువంటి ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి ఆసక్తిగా తెలుసుకోవడం కనిపిస్తుంది. మొత్తంగా ఇది ప్రస్తుతం చెంచల్ కూడా దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. రేపు ఉదయం కోర్టు నుంచి ఆదేశాలు అందిన తర్వాత జైలు సూపరింటెండెంట్ కు కోర్టు ప్రక్రియ పూర్తయిన తర్వాత జగన్ విడుదలకు సంబంధించి అధికారిక కార్యక్రమాలు కొనసాగే అవకాశం ఉంది. రేపు 10 గంటల తర్వాత ఏ క్షణమైన వైఎస్ జగన్ 16 నెలలుగా 484 రోజులుగా వైఎస్ జగన్ ఇదే జైల్లో ఉంటూ వస్తున్నారు. కేవలం 2-3 సార్లే ఆయన బాహ్య ప్రపంచానికి కోర్టు ట్రయల్ నడిచేటప్పుడు కానీ లేదంటే సిబిఐ ఎంక్వైరీ కోసం కానీ కేవలం అతి కొద్ది సార్లే జగన్ బయట ప్రపంచానికి రావడం జరిగింది. జగన్ ఎప్పుడు వస్తారు? ప్రస్తుతం రాష్ట్రం పూర్తిగా రాజకీయ సంక్షోభంలో ఉన్నటువంటి నేపథ్యంలో చాలా మంది కూడా జగన్ బయటకు రావాలి, రాజకీయ సంక్షోభం నుంచి అతని పరిష్కారాలు తీసుకోవాలని చూస్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, మనం మీరు చెప్పండి జగన్ గురించి. జగన్ గారు లేకుంటే రాత్రి పగలు నిజం లేకుంటే ఆయన కొరకు కొట్టాడు, ఆయన కొరకు నిద్ర లేకుండా మన కొరకు ఆయన యాద్ చేసుకుంటా, అన్నం తినకుండా యాద్ చేసుకుంటా, మన కళ్ళలో రోజు ఏడ్చుకుంటా, మా ఇంట్లో సాగు వెళ్ళినట్లు ఉంటే ఆయన లోపల ఉంటే ఒక్కొక్క దినం ఎంతల విధం పట్టుకుంటే ఆయన ఏసీలో పట్టుకున్నది అని చెప్పిన లోకంలో ఆయన ఎటువంటి బాధలు పడిన లోకం కొరకు ముఖ్యమంత్రి రాజశేఖర గారు చచ్చిపోయారు సార్, ఆయన చంపిర్రు కొడుకులు. ఈ విషయంలో కొరకు చేసినాం. రాజశేఖర గారు కొడుకు వచ్చిండు, అందరికి నమ్మకం చేసేటోడు. తెలంగాణ కానీ రాయలసీమ కానీ అందరికి మెచ్చుకుంటున్నారు. మంచి జగన్ గారు వచ్చి మా ఇంట్లో పెళ్లి అయిన సమానం ఇవాళ దినము, ఇవాళ పండుగ ఉన్న సమానం, రంజాన్ పండుగ అయిన సమానం అనుకో, ఏ బక్రీద్ పండుగ వచ్చేసరికి ఈ అందరు ఖుషి ఉన్నది. ఇప్పుడు అంత ఖుషి ఉంది. మైనార్టీ సోదరులు కూడా ఈ రోజు పండుగ వాతావరణం. ఈ రోజు మా ఇంట్లో రంజాన్ బక్రీద్ జరిగినంత సంతోషంగా ఉంది. మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా అతన్ని చూస్తున్నాం. మా ఇంట్లో పెళ్లి అయిందన్న సంతోషం మాలో కనిపిస్తుందని ఇక్కడికి వచ్చినటువంటి మైనార్టీ సోదరులు, పాతబస్తీ మందికి చెందినవారు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి, పోలీసులకు కూడా తమ ఆనందం పంచుకుంటున్నారు. తాము ఎన్నో నెలలుగా ఈ సందర్భం కోసం గత 16 నెలలుగా వెయిట్ చేస్తున్నాము. 484 రోజులు జైల్లో ఉన్నటువంటి జగన్ రేపు విడుదల కాబోతున్నాడన్న సంతోషం ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి అభిమానులను కూడా కనిపిస్తుంది. ప్రాంతాలకు అతీతంగా సుదూర ప్రాంతాలు, జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి అభిమానులు ఇక్కడే ఉంటాం. జగన్ చూసిన తర్వాత
ఇక్కడి నుంచి కదులుతామన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం చెంచల్గూడ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కిషోర్, రైట్, మనం చూస్తున్నాం ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నిన వైఎస్ జగన్ ఎవరు నిలువరించలేరని చెప్పి, ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా వైఎస్ జగన్ కు ప్రజా దీవెన వెన్నంటి ఉంటుందని, న్యాయం గెలిచిందని చెప్పి అక్కడున్న ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.